వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మంచి ఫేస్ ప్యాక్తో వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నానండి. దీనికోసం ముల్తానీ మిట్టి తీసుకున్నాను, తర్వాత కస్తూరి పసుపు తీసుకున్నాను, తర్వాత కర్డ్ అయితే తీసుకున్నాను. ఈ కస్తూరి పసుపే ఉండాలని లేదు, మామూలుగా మనం వంటకు వాడిన పసుపైనా వాడుకోవచ్చు. నా దగ్గర ఇది ఉంది కాబట్టి ఇది యూజ్ చేస్తున్నాను. ఈ మూడు కూడా మన స్కిన్కి చాలా మంచివి. మెయిన్ ఈ సమ్మర్ టైంలోని ఎవరికైతే ఆయిల్ ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది, మెయిన్ ఆయిల్ స్కిన్ వాళ్ళకి ఆయిల్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది, తర్వాత యాక్ని, ట్యాన్ ఎక్కువ పడుతుంది, డ్రై స్కిన్ వాళ్ళకైనా ట్యాన్ ఎక్కువ పడుతుంది కదా, అలాంటి వాళ్ళైనా ఇది యూజ్ చేయొచ్చు. ఓకేనా? మీది ఎక్కువ ఆయిలీ స్కిన్ అయ్యి ఆయిల్ ఎక్కువ ఉండి పింపుల్స్ ఎక్కువ ఉందంటే ఇక్కడ మీరు పెరుగు బదులు రోజ్ వాటర్ మిక్స్ చేసుకోండి. ఓకేనా? ఇలా మిక్స్ చేసుకొని అప్లై చేసుకోవడమే. నేను ఇక్కడైతే అప్లై చేసుకున్నాను. ఒక 15 మినిట్స్ తర్వాత అయితే ఫేస్ వాష్ చేసుకోవచ్చు. ఈ ప్యాక్ మనం వీక్కి ట్వైస్ అప్లై చేసుకోవచ్చు. నేను రెడీ అయిపోయాను. దీపం అది పెట్టేసుకున్న తర్వాత బ్రేక్ఫాస్ట్ కోసం ఇలాగైతే గోధుమ పిండి దోశలు చేద్దామని చెప్పి గోధుమ పిండి కలుపుకున్నాను అనమాట. అంటే గోధుమ పిండి, బియ్యపిండి, కొంచెం జీలకర్ర, సాల్టు, పచ్చిమిర్చి అన్నీ వేసుకొని కలుపుకున్నాను అనమాట. మనకి రవ్వ దోశ ఎలా చేసుకుంటామో సేమ్ అలాగే గోధుమ పిండి. చాలామందికి తెలిసే ఉంటుంది గోధుమ పిండి దోశలు ఎలా చేయాలో. తెలియకపోతే గోధుమ పిండి 2 తీసుకున్నాం అనుకోండి, అంటే 2 గ్లాసులు తీసుకున్నాం అనుకోండి, 1 బియ్యపిండి తీసుకుంటాం. రవ్వ దోశకైతే మైదా తక్కువ తీసుకుంటాం అన్నమాట. దీనికైతే బియ్య పిండి తక్కువ తీసుకుంటాం, గోధుమ పిండి ఎక్కువ తీసుకుంటాం, అంతే. ఇవి బాగా కలిపేసుకొని మనకు కావలసిన, అంటే దోశలు ఎలాగొస్తాయో అలా చూసుకొని కలుపుకొని వేసేసుకోవడమే. కానీ రవ్వ దోశ అంత పల్చగా కలుపుకోకూడదు, కొంచెం థిక్గా కలుపుకుంటే మనకి దోశలు వస్తాయి. ఎందుకంటే గోధుమ పిండి కొంచెం సాగే గుణం ఉంటుంది, ముద్దగా అయ్యే గుణం ఉంటుంది కాబట్టి మనకి దోశలు రాకపోవచ్చు. అందుకని మరి రవ్వ దోశ అంత పల్చగా కలుపుకోకూడదు. ఇక్కడైతే నేను దోశలు వేసేసుకుంటున్నాను. ముందు ఆల్రెడీ ఒక 2 దోశలు వేసి పిల్లలకైతే ఇచ్చేసాను. తర్వాత మళ్ళీ వేస్తున్నాను మా వారికి, నాకు మాట. ఇక్కడ దోశలు అయితే వేస్తున్నాను. అంటే ఫస్ట్ దేసి మా వారికి ఒకటి ఉంచుతాను. ఫస్ట్ది ఎప్పుడైనా మగవాళ్ళకు ఉంచాలటండి. ఫస్ట్ దేసి మా వారికి ఉంచాక తర్వాత వేసి పిల్లలకి ఇచ్చాను. తర్వాత మళ్ళీ ఇక్కడ వేసుకుంటున్నాం అన్నమాట దోశలు. ఓకేనా? ఇలాగ చాలా బాగా వస్తాయండి. ఎప్పుడైతే మీరు పప్పు నానబెట్టలేదు, అంటే ఏం బ్యాటర్స్ ఇంట్లో లేవు, ఏం టిఫిన్ చెయ్యాలి అన్న ఆలోచన లేకుండా అందరి ఇంట్లో గోధుమ పిండి, బియ్యం పిండి కామన్గా ఉంటాయి. అవి 2 కలిపేసుకొని ఇలా దోశలు పోసేసుకోవచ్చు. ఈవినింగ్ స్నాక్స్ పిల్లలు అన్నప్పుడు కూడా ఇలాగా చేసి ఇవ్వచ్చు. ఇప్పుడు పిల్లలు ఎలాగా ఇంట్లో ఉంటారు, ఏదైనా కావాలి, ఆకలి అంటారు. అలాంటప్పుడు ఇలాగ ఒక 2 దోశలు వేసి సాస్తోనో లేకపోతే పికిల్తోనో చట్నీతోనో దేనితోనైనా ఇచ్చేయచ్చు. ఇక్కడ ఒకటి నేను ట్రై చేశానండి, నేను ఎక్కడా చూడలేదు, ట్రై చేసి అన్ని గొంతు పొంగడాల్లో చేస్తున్నారు, ఈ పిండితో ఎందుకు చేయకూడదు అని నాకు డౌట్ వచ్చి ట్రై చేద్దాం అని చెప్పి, ఇది కొంచెం పల్చగా ఉంటుంది కదా, వస్తుందా రాదా అని డౌట్ వచ్చింది. అసలు గొంతు పొంగడాలకి ఏంటంటే పల్చగా అయితే రాదు, కొంచెం దళవర్గా ఉంటేనే వస్తాయి. ఎందుకు రాదు అని చెప్పి ట్రై చేద్దామని నా ఓన్ రెసిపీ అన్నమాట. అది పిండి కొంచెం మిగిలిపోయింది, అందుకని నేను ఒక వాయిలాగా వేస్తాను అన్నమాట. ఎందుకు రాదు, వస్తే బాగుంటుంది కదా. ఎప్పుడైనా ఈవినింగ్ స్నాక్స్కి ఇలాగా కొంచెం పిండి కలిపేసుకొని ఒక 2 ట్రిప్పులు వేసాం అనుకోండి, పిల్లలకి ఇవ్వడానికి బాగుంటుంది, మనం కూడా తినడానికి బాగుంటుంది స్నాక్స్ లాగా. ట్రై చేద్దామని చెప్పి. కానీ మినప్పప్పు అంత సులువుగా రాలేదు, చూస్తున్నారా? అదైతే వెంటనే తిరిగిపోతుంది, ఇది కొంచెం అంటుకుంటుంది. కానీ చాలా బాగా వచ్చిందండి, టేస్ట్గా ఉన్నాయి. ఈసారి అయితే నేను ట్రై చేస్తాను గ్యారెంటీ. ఇది కొంచెం వస్తుంది, నా ఓన్ ట్రై మాట చేశాను, ఎలాగొస్తుంది అని. మీకు ఎవరికైనా ముందు చేసి ఉంటే చెప్పండి. నేనైతే ఇదే ఫస్ట్ టైం ట్రై చేశాను, ఎక్కడ చూడలేదు కూడా ఈ పిండితో ఇలా గొంతు పొంగడాలు వేయడం అనేది.
ఇదే ఫస్ట్ టైం నేను ట్రై చేశాను అనమాట. ఇది చెయ్యొచ్చు. ఇంకా రవ్వ దోస పిండి కూడా కలిపి చెయ్యొచ్చా? అది కూడా ఒకసారి మీకు షేర్ చేస్తాను. ఎప్పుడైనా చేస్తే మటుకు షేర్ చేస్తాను. అన్నీ ట్రై చేయడంలో ఉంటది కదండీ! ఎప్పుడూ ఒకేలాగా తింటే ఏముంటది? ప్రతీదీ ట్రై చేయడంలోనే ఉంటది కదా! వంట అవని, ఫేస్‌కి అవని, దేనికవని. ఓకే. ఏదైనా ఒకటి ట్రై చేస్తేనే దానివల్ల ఇలా చేయకూడదు అన్నది తెలుస్తది. ఎప్పుడూ ఒకే రకంగా చేయడం బట్టి ఏంటి, ఇదిగోటి ఇలాగైతే అయ్యాయి. బానే వచ్చాయండి. చూస్తున్నారా? ఇంకా ఇవి ఇంకా సాఫ్ట్‌గా కూడా వచ్చాయి. చాలా బావున్నాయి. చిన్న పిల్లలు అంటే 1 ఇయర్, 2 ఇయర్స్ పిల్లలకి కూడా మిరపకాయలు అవి వేయకుండా ఇలా వేసి ఇచ్చేస్తే ఒకటి వాళ్ళకి ఇచ్చామనుకోండి, వాళ్ళు అలా పట్టుకొని తింటారు. హెల్తీ కూడా. గోధుమ పిండి హెల్తీ కదా! మైదా అంటే మంచిది కాదు కానీ, గోధుమ పిండి హెల్తీ కాబట్టి ఇలాగా ఇవ్వచ్చన్నమాట. ఇదిగోటి చూపిస్తున్నాను చూడండి. ఎంత బాగున్నాయి. సాఫ్ట్‌గా మెత్తగా ఉన్నాయి. చిన్న పిల్లలకు కూడా ఇవ్వచ్చన్నమాట. ఇలాగైతే ప్రిపేర్ చేసుకున్నాను. నేనైతే తీసుకున్నాను. పిల్లలకి ఒకటి, 2 ఇచ్చాను. నేను ఒక 3 తీసుకున్నాను. మా వారు అంటే 2 వాయిల్లాగా వచ్చాయి. మొదట ఒకసారి ట్రై చేశాను. అది ఎలా వస్తదా అని చెప్పి వీడియో పెట్టలేదు. మళ్ళీ లాస్ట్ ముద్దతో ట్రై చేశాను. పిల్లలకి, మా వారికి ఇచ్చాను. నేను ఒక 3 తీసుకున్నాను. తర్వాత ఇదేంటంటే రసగుల్లా చేస్తున్నాను. రసగుల్లా అందరికీ తెలిసే ఉంటుంది. ఇదేంటైందంటే ఒకరోజు పాలు విరిగిపోయాయన్నమాట. విరిగిపోయి పిల్లలకి పాలు ఇద్దామని వెయిట్ చేస్తుంటే అవి విరిగిపోతే నేనేం చేశానంటే ఒక కాటన్ క్లాత్‌లోని గట్టిగా కట్టేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేసాను. రాత్రి మరి ఇంకా ఏం చేస్తాం, పడేయడం ఇష్టం లేక ఉంచేసాను. పన్నీర్ చేద్దాం అనుకున్నా. మామూలుగా పాలు విరిగిపోతే అందరికీ తెలిసింది పన్నీర్ ఒక్కటే కదా! పన్నీర్ చేయొచ్చు అని చెప్పి నేను అనుకున్నా అనమాట. తర్వాత నాకు ఐడియా వచ్చింది. మా అమ్మగారు ఇలాగ రసగుల్లా చేసేవారు దీనితోటి. చాలామంది చేస్తారులెండి. నేను చూసింది మా అమ్మ దగ్గర మాట. ఇలా చేస్తారు అని చెప్పేసి ట్రై చేసి ఎందుకు రసగుల్లా చేయకూడదు అని చెప్పి అనిపించి రసగుల్లా చేశానమాట. చాలా బాగుంది తెలుసండి. కొనే కన్నా ఒక హాఫ్ లీటర్ పాలు మాట ఇంత ముద్ద వచ్చింది. అది బాగా టైట్‌గా కట్టేసి వాటర్ అంతా పోతుంది. 1 డే అంతా ఉంచేసానమాట. ఉంచేసాక దానిలో గోధుమ కొంచెం ఒక హాఫ్ స్పూన్ కలిపాను. కలిపి ఇలాగ ఉండల్లా చేసుకోవడం అంతే. ఇంకేమీ దీనిలో కలపం. పక్కన నా పిల్లలు ఇద్దరూని వాళ్ళకి కావాలని అడుగుతున్నారు ఉండలు చేస్తామని. ఎవరికైనా సరదా కదా ఉండలు చేస్తాం. వాళ్ళకి ఒక చేసినట్టు ఉంటుంది. వద్దు వద్దు అంటే వాళ్ళు ఇంకా దేనికి రారన్నమాట. అడిగినప్పుడే ఇచ్చేయడం బెటరు. అందుకని ఎక్కువ లేవు కాబట్టి పక్కన వాళ్ళకి ఇస్తున్నాను, నేను చేస్తున్నాను. ఎప్పుడైనా ఎక్కువ చేసినప్పుడు రమ్మంటే రారు. అలాంటప్పుడు ఇలాగ తక్కువ ఉన్నప్పుడు చేయిస్తుంటే ఎక్కువ ఉన్నప్పుడు కూడా వస్తారు. ఓకేనా? మీ పిల్లలు ఎప్పుడైనా వస్తుంటే వద్దనకండి. ఓకేనా? ఇలాగ మొత్తం ఉండలైతే చేసేసాము. ఒక 9 ఎన్నో అయ్యాయండి హాఫ్ లీటర్ పాలకి. ఇది ఆవు పాలు కాబట్టి కొంచెం తక్కువే వస్తది. అదే ప్యాకెట్ పాలు అంటే క్రీమ్ పాలు అయితే ఇంకొంచెం ఎక్కువ వస్తాయి. 9 వచ్చాయన్నమాట. ఈ పాకం పెట్టాను. మనం మామూలు గులాబ్ జామ్ పాకం ఎలా చేస్తామో అలాగే పాకం చేసుకోవాలి. దానికోసం నీళ్ళు పెట్టుకొని షుగర్ ఒక హాఫ్ కప్, గ్లాస్ కాదు హాఫ్ కప్ వేసుకున్నాను అనమాట. కొంచెం స్వీట్ అనిపించింది కానీ కొంచెం మళ్ళీ తగ్గిపోతే బాగుండదు కదా అని చెప్పేసి వేసుకున్నాను. కొంచెం ఇలాచీ గుండ కూడా మొదట వాటర్లో వేసాను పౌడర్ చేసి. ఇలాచీ గుండ వేస్తే టేస్ట్ బాగుంటుంది. తర్వాత షుగర్ వేసాను. వేసి అది కొంచెం పాకం వచ్చేలాగా బాగా కలర్ మారుతుంది చూసుకోండి. ఎల్లో కలర్ గులాబ్ జామ్ పాకం అందరికీ తెలిసే ఉంటుంది. తెలియకపోతే కొంచెం ఎల్లో కలర్ వస్తుందండి ఈ పాకం. అలాగ వచ్చిన తర్వాత ఇవి దానిలో వేసేయడమే డైరెక్ట్గా. ఇవి మరి వేపన్నమాట. అలా డైరెక్ట్గా వేసి ఒక 5 నిమిషాలు దానిలోనే అంటే వాటర్లోనే మరిగిస్తాం అన్నమాట. మీడియం టు సిమ్ పెట్టుకొని మరిగిస్తాం. మరిగించగానే అవి కొంచెం ఉబ్బినట్టు కొంచెం పెద్దవవుతాయి. వేసిన దానికన్నా కొంచెం పెద్దవవుతాయి అన్నమాట. అయిన తర్వాత ఇదిగోటి నేను చేసే వాటికన్నా ఇక్కడ చూడండి పెద్దవయ్యాయి. ఇక్కడ ఆపేసాను అన్నమాట పొయ్య. కొంచెం
నార్మల్ టెంపరేచర్, రూమ్ టెంపరేచర్ వచ్చాక ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఈవినింగ్ టైంలో తింటే చాలా బాగుంటుంది చల్లగా. నేను ఒకటి మీకు ఇక్కడ తీసి చూపిస్తున్నాను ఎలాగొచ్చింది అనేది. ఒకటి నేను మా పాప తిన్నామన్నమాట. అందుకు ఎలా వచ్చింది అన్నది మీకు కట్ చేసి కూడా చూపిస్తాను చూడండి. ఇదిగోటి చూస్తున్నారా, చాలా స్మూత్గా అయితే కట్ అయింది. చాలా బాగుందన్నమాట. పైన కొనే కన్నా ఎప్పుడైనా ఇలా ట్రై చేయొచ్చు. అంతేనండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.